స్పీకర్ సార్, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేపట్టి తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్కడక్కడ బీసీ కులగణన సర్వే చేపట్టి రిజర్వేషన్లు 50% పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితిని మినహాయించి బలహీన వర్గాలకు సముచితమైన రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7, 2023 నాడు మేము బాధ్యత చేపట్టిన తర్వాత ఈ శాసనసభ సమావేశాలలో అదేవిధంగా క్యాబినెట్ రెజల్యూషన్ ఫిబ్రవరి 4, 2024 నాడు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఇదే శాసనసభలో తీర్మానం మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టి 16, 2, 2024 నాడు ఈ సభలో మనము తీర్మానాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనము నిర్వహించాలి అని 16, 2, 2024 నాడు 10/10/2024 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంటు ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వము ప్రతిపాదన చేసి అధికారులు వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 19/10/2024 నాడు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, బీసీ కమిషన్, 1 మ్యాన్ కమిషన్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసి రిపోర్ట్ని 4/2/2024 నాడు మనకి క్యాబినెట్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఫిబ్రవరి 2, 2025 నాడు క్యాబినెట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 4/2/2025 నాడు క్యాబినెట్ అప్రూవల్ చేయడమే కాకుండా సేమ్ డే 4/2/2025 నాడు ఇదే సభలో మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసి రెజల్యూషన్ పాస్ చేసినాం అధ్యక్ష. ఆ రోజు జరిగిన చర్చల సందర్భంగా కొంత ఈ సర్వేలకు సంబంధించిన అంశాల మీద కూడా కొంత చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి రకరకాల అనుమానాలు వాళ్ళు లేవనెత్తితే ఫేజ్ 1లో మనం చేపట్టిన సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొనడం జరిగింది. అందులో 3,54,77,552 మంది ఫేజ్ 1లో వాళ్ళ వివరాలను అందించడం జరిగింది అధ్యక్ష. అప్పటికి కొంతమందికి అవకాశాలు రాలేదు, కొంతమంది మా ఇళ్ళకి రాలేదు అని రకరకాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఒక రెండవ విడత కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి, ఇందులో పాల్గొనే విధంగా అందరినీ మనం మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రెండవ ఫేజ్లో కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సెకండ్ ఫేజ్లో కూడా మనము ఈ సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇస్తే 21,715 కుటుంబాలు 73,205 మంది వాళ్ళ వివరాలను అందించారు అధ్యక్ష. మొత్తంగా 3,55,50,759 మంది తమ సంపూర్ణమైన వివరాలను అందించడం ద్వారా ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేలో పాల్గొని ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు ఈ సర్వేలో పాల్గొన్న అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వేలో దాదాపుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఫేజ్ 1 ఫేజ్ 2లో ప్రభుత్వ అధికారులు అధ్యక్ష 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు అధ్యక్ష. 50 రోజులు మొదటి విడత సర్వే చేసినారు. రెండవ విడత దాదాపుగా 14-15 రోజులు సర్వే చేయబట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా 75,604 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇందులో కంప్యూటరైజ్ చేయడానికి కూడా ఈ సిబ్బంది అంతా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్రోల్మెంట్ అంటే బ్లాక్ ఎన్రోలర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 బిల్లులకు సంబంధించి మొదటి బిల్లు విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ బిల్లు. అదేవిధంగా రెండవ బిల్లు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లు. ఈ రెండిట్లలో 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉద్దేశించి సభలో శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు టి హరీష్ రావు గారు, బీజేపీ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ప్రత్యేకమైన బిల్లులను, ఒకటి విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ మొత్తం తెలంగాణ 4 కోట్ల సమాజం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఈరోజు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డామని ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని పంపించదలుచుకున్నాం. దానికి సంపూర్ణంగా సహకరించినందుకు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను సభానాయకుడిగా అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చ, ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా ఉన్నామని ఒక సందేశాన్ని ఈరోజు సమాజానికి ఇచ్చినాం. అదే సందర్భంలో గత ప్రభుత్వం గతంలో 2017లో ఈ సభలో బిల్లు నెంబర్ 6 ద్వారా ఈ బీసీల రిజర్వేషన్లను 37% సంబంధించి ప్రతిపాదన చేసిండ్రు. దాన్ని గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించున్నారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపాదించిన దాంట్లో బీసీ గ్రూప్ ఏకి 7%, బీసీ బి గ్రూప్కి 10%, బీసీ సి గ్రూప్కి 1%, బీసీ డి గ్రూప్కి 7%, బీసీ గ్రూప్ ఈకి 12%, టోటల్గా 37% రిజర్వేషన్లను పెంచాలి అని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈరోజు ఈ ప్రతిపాదనను మనం, ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ గారు పంపించింది కాబట్టి ఇది అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు మనం కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన ఏ ప్రతిపాదన చేసినా కూడా అది సాంకేతిక పరంగా, న్యాయపరంగా చిక్కులను సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదనని కూడా మనం ఉపసంహరించుకుంటూ నూతనంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసినామో ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందినందుకు నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ అభినందిస్తున్నా అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన గురించి చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. మొట్టమొదట స్వతంత్రం రాకంటే ముందు 1931లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ కులగణన దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మండల్ కమిషన్, ప్రధానంగా నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ను నియమించి బీసీలకు ఓకే సార్, విపి సింగ్ గారు దాన్ని అమలు చేయడానికి వచ్చారు. మొట్టమొదట 1917
1 minute. మొట్టమొదట 1979లో ఈ మండల్ కమిషన్ను నియమించి ఆ మండల్ కమిషన్ ఒక రికమెండేషన్స్ని ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి దాన్ని తీసుకొని వచ్చింది అధ్యక్ష. ఆనాడు మండల్ కమిషన్ 52% బీసీలు ఉన్నట్టుగా గుర్తించి 27% రిజర్వేషన్లు ఇవ్వమని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది అధ్యక్ష. ఆ విధంగా మొట్టమొదట బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైంది అధ్యక్ష. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో రిజర్వేషన్లు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 15% ఎస్సీలకు రిజర్వేషన్లు, ఆనాడు 6% ఎస్టీల రిజర్వేషన్లు, మొత్తంగా 50% రిజర్వేషన్ల కింద ఆ రోజు రిజర్వేషన్లను అమలు చేసింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్లను పెంచాలి, బలహీన వర్గాలకు అండగా నిలబడాలి అనే ఆలోచన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మేము చేపట్టిన చర్యలను, వివిధ సందర్భాలలో మేము తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ సభలో చర్చకు పెట్టినాం అధ్యక్ష. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ ఆమోదం ద్వారా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4ను, ఎందుకంటే ఫిబ్రవరి 4, 2024 నాడు ప్రారంభించి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం తిరిగే లోపల ఈ ప్రక్రియను కంప్లీట్గా ప్రాసెస్ చేసి సభ ద్వారా తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఈ ప్రక్రియను పూర్తి చేసినాము. దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం, బిల్లులని సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాలను, అందరు స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈరోజు 42% రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు నా విజ్ఞప్తి ఒకటే, చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడినరు, బడ్జెట్ విషయాలు మాట్లాడినరు, ఇతర రిజర్వేషన్ల గురించి మాట్లాడినరు, ఇతర నిధుల గురించి మాట్లాడినరు, చాలా అంశాలను ప్రస్తావించిన. సరే, నేను రాజకీయ అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఈ సందర్భంగా సభానాయకుడిగా నేను రాజకీయమైన అంశాలను ప్రస్తావిస్తే ఇది వివాదానికి దారితీస్తుంది. ఈరోజు ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే మా విధానము. దీనికి అండగా నిలబడడానికి అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయపరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరిని ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. మన అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష? మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి. ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా, మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా
నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసేటట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను సూచన విజ్ఞప్తి చేస్తున్నా. వారిని కూడా సమయం తీసుకోవాల్సిందిగా ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మన అందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష. ఎందుకంటే చాలా సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న విషయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటారు. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు 50% పెంచొద్దు అన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలియకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్ అధ్యక్ష. సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈరోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్కు. ఇప్పుడు చట్టం చేసినాం. గతంలో కూడా 2017లో గత ప్రభుత్వం 37% బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం 37% రిజర్వేషన్లు పెంచండి అని చట్టం చేసిండ్రు. ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు. అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం. ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి. ఇప్పుడు అక్కడ పార్లమెంటు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఉన్నది. తప్పకుండా దీన్ని సాధించుకుందాం. సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు. సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. మిగతా విషయాలు మిత్రులు చాలామంది చాలా అంశాలు లేవనెత్తిన, ముఖ్యంగా పాయలశంకర్ గారు చాలా విషయాలు, వారి ఆవేదన, వారి ఆలోచన, అదేవిధంగా హరీష్ రావు గారు, గంగ్ల కమలాకర్ గారు వివిధ అంశాలను, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విషయాలను ప్రస్తావించారు. ఏ విధంగా బలహీన వర్గాలను బలోపేతం చేయాలనో, వీళ్ళు బలహీన పాలితులు కాదు పాలకులుగా వీళ్ళని ఎట్లా మార్చాలని వాళ్ళు సూచనలు చేసిండ్రో తప్పకుండా ఆ కార్యాచరణ ముందుకు వెళ్దాం. ఇంతకుముందు కూనంనేని సాంబశివరావు గారు చెప్పినట్టు ఈసారి వచ్చిన 4 శాసనమండలి సభ్యులు 4 ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ సభ అంతా అండగా నిలబడ్డందుకు, అదేవిధంగా బడ్జెట్ గురించి కూడా చాలా విషయాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో మా పాయల శంకర్ గారికి మోడీ గారి దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. వారు దీంట్లో 56% బలైన వర్గాలకు ఈ 50,65,000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ఏదైతుందో అందులో కేటాయించేటట్టు పాయల శంకర్ గారు ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంత వస్తుందో ఆ లెక్క ప్రకారం వాటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వానికి అండగా నిలబడ్డ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది కీలకమైన అంశం. తమరు అనుమతిస్తే ఇంకా బలైన వర్గాల శాసనసభ్యులు కానీ ఇతరులు ఎవరైనా ఈ చర్చలో పాల్గొంటన్నా కూడా వాళ్ళందరికీ తమరు అనుమతిస్తే అవకాశం ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దన్న ఆలోచన మాకేం లేదు అధ్యక్ష. నేను కూడా ఒక సభ్యుడిగా నా అభిప్రాయాన్ని ఈ సభలో మీ ముందు ఉంచిన, మిగతా సభ్యులకు ఎవరికైనా కూడా ఇందులో చర్చలో పాల్గొనాలని ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు, తప్పకుండా మంత్రి గారు వాటికి సమాధానాలు ఇస్తారు. ఏదేమైనా ఈ సభలో ఒక మంచి సాంప్రదాయానికి ఈరోజు మనందరం కూడా నాంది పలికినాం. ఈ మంచి సాంప్రదాయం ప్రకారం బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలని ప్రగాఢంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.